జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. అందరికీ నమస్కారం. తెలంగాణలో బండి సంజయన్న గారు తీసుకున్న ఈ శక్తి కేంద్రాలది మీటింగులు, కార్నర్ మీటింగులు 11,000 మంది శక్తి కేంద్రాల మీటింగులు ఇప్పుడు జరుగుతున్నాయి తెలంగాణ లోపల. ఎందుకంటే ప్రజలు పడుతున్న ఈ పోషణ గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో అవన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతో మన కార్నర్ మీటింగ్ జరగడం జరుగుతుంది. శక్తి కేంద్రాలు మన ఏదైతే బండి సంజయన తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు మేమందరము అందరం పనిచేస్తున్న ఫీల్డ్లో ఉండేసి చాలా బాగా ఉంది రెస్పాన్స్. ఎందుకంటే ప్రజలు పడుతున్న కోశ అట్లాంటి ఉంది. ఎందుకంటే ఏదైతే కేసీఆర్ చెప్పిందో అన్ని విషయాలు ఆ విషయాలని మేము బయట చెప్తున్నాం, వచ్చేసి అందరు పబ్లిక్ అవి తెలవాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టినాం. కాబట్టి మాకు అన్ని మీటింగ్లు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. రేపు పొద్దున మాకు ఇదే భరోసా. ఎందుకంటే ఈ ఏదైతే పెట్టిందో అది మా గవర్నమెంట్ రావడానికి ఇదే మాకు భరోసా కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికి ఎన్ని రోజులు మేడం? ఇంకొకటి అయితే అయిపోతుందండి. మరి 13 శక్తి కేంద్రాల మీటింగ్లు అయిపోయింది. ఇప్పటివరకు 14 శక్తి కేంద్రాలు 13 అయిపోయింది. ఇంకొక మీటింగ్ 29 మా నల్లకుంటలో మాకు ఫస్ట్ ప్లేస్ రెగ్యులర్గా నడుస్తున్నాయి మా మీటింగ్. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మీది? ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదు. ఏదైతే గరీబులు వచ్చినప్పుడు మీరు చూశారు కదా, వాళ్ళు డబల్ బెడ్రూమ్ అని, విద్య అని, వైద్యం అని ఏదైతే చెప్తున్నారో అవన్నీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మేము ఏదైతే చెప్తున్నామో ప్రజలకు అది మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చేసి వాళ్ళకు ఆ వాగ్దానం చేయడానికి మాకు భరోసా. మా ఫ్యూచర్ ప్లానే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, చదువు లేని వాళ్ళకి చదువు, ఏదైతే వాళ్ళకి ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో హాస్పిటల్ పోయిన వాళ్ళకి అందరికీ అది చేసి మనం ఒక స్థాయిలో ఉంచాలనేది, మా గరీబులను ఉంచాలనేది మన గవర్నమెంట్ తీసుకురావాలనేది మా ఆలోచన. కాబట్టి దానికి మేము కట్టుబడి చేస్తున్నాం.